ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనిజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. వల్లపురెడ్డి సీతారామమ్మ గారు ఈ భక్తురాలు. ఈమె వారి దివ్యానుభవములన్నీ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన దివ్యానుభవాలు. ఆ దివ్యానుభవం మనం ఇప్పుడు స్మరించుకుందాం. ఈమె శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చేత అమ్మ అని అపురూపంగా పిలిపించుకున్న తులసమ్మ గారి కోడలు, వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి భార్య. వీరు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వచ్చి వారి దివ్యానుభవాలన్నీ వివరించారు. తులసమ్మ గారి పేరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులందరికీ తెలిసిన పేరే. ఎందుకంటే స్వామివారు ఆమె రాకముందే అమ్మ మనకి గత 4 జన్మల నుంచి అన్నం పెడుతుంది, ఒక అమ్మ ఉంది, ఆమె గత 4 జన్మల నుంచి అన్నం పెడుతుంది, ఇక ముందు మనం ఆమె అన్నం తినాలి అని చెప్తూ ఉండేవారు. ఎవరు స్వామి అని అడిగితే ఏమీ చెప్పేవారు కాదు. కానీ కాలక్రమంలో తులసమ్మ గారు స్వామివారి సేవకు అంకితమైన తర్వాత ఆ అమ్మ ఎవరో భక్తులందరికీ అర్థమైంది. ఈమె వివరించిన అనుభవాలు ఇలా ఉన్నాయి. ఒకసారి స్వామివారి గొలగమూడిలోనే ఉన్నప్పుడు అక్కడ కాటమరెడ్డి సుబ్బరామరెడ్డి గారు, తులసమ్మ గారు, కోటితీర్థం గోపాలయ్య గారు మొదలగు వారంతా ఆశ్రమ నిర్మాణం చేయాలని చర్చించుకుంటున్నారు. ఎవరు నిర్మిస్తారు, ఎలాగా అని వాళ్ళంతా ఆలోచించుకుంటున్నారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా ఇక్కడ ఆశ్రమం అమ్మ కొడుకే కట్టిస్తాడయ్యా, గోపాలయ్య నువ్వు చీటీ రాయ్యా వెంకయ్య అని అన్నారు స్వామివారు. అప్పుడు గోపాలయ్య స్వామివారికి నమ్మకమే లేదు. ఎందుకంటే తులసమ్మ గారి కుమారుడైన వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారికి స్వామివారు అంటే కోపము. ఆయన ఎందుకు కట్టిస్తాడు అని అనుకుంటూనే చీటీ రాశారు ఈ గోపాలయ్య స్వామివారు. వెంకయ్య స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు చెప్పినట్టే కొద్ది రోజుల తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు మారి గొలకమూడి వెంకయ్య స్వామి వారి చేత శంకుస్థాపన చేయించి ప్రస్తుతం ఉన్న సమాధి మందిరాన్ని నిర్మింపచేశారు. అంటే ఈ సమాధి మందిరం నిర్మాణానికి కొద్ది సంవత్సరముల ముందే భగవాన్ వెంకయ్య స్వామి వారు సమాధి మందిరం ఎవరు నిర్మిస్తారో చెప్పారు. ఆమె ఇంకా వివరించారు, మాకు ఆ సమాధి మందిరం కట్టే భాగ్యాన్ని స్వామివారు మాకు ఇచ్చారు, ఇది జన్మ జన్మలకు మాకు ఆ పుణ్యం మాకు వారి కరుణ ఉంటుంది, మేము చేయాలంటే చేయలేము కదా, కట్టాలంటే కట్టలేము, ఆయన దయ లేకుండా మేము ఏమీ చేయలేము, కేవలం అమ్మ తులసమ్మ గారి మీద అభిమానంతో మాకు అవకాశం ఇచ్చారు అని ఈమె సీతారామమ్మ గారు చెప్పారు. ఆమె 4 జన్మల నుంచి మనకు అన్నం పెడుతుంది, అమ్మకు నాలో సగభాగం ఉంది అని చెప్పి వీరికి ఆ సమాధి మందిరం నిర్మించడానికి వీరికి భాగం కల్పించారు. అమ్మకు నాలో సగభాగం ఉందయ్యా అని చెప్తూ వారి కుటుంబానికి సమాధి మందిరం కట్టించే అవకాశాన్ని స్వామివారు వారికి ఇచ్చారు. ఈమె వివరించిన ఇంకొక అనుభవం అంటే వీరు భర్త గారు ఆదినారాయణ రెడ్డి గారు 42లో జన్మించారు. వీరికి వివాహం 67లో అయింది. వీరికి 3 సంతానం అనమాట. ప్రమద, వసుధ, హరీష్ వారి పిల్లలు. ఒకసారి తులసమ్మ గారు వీరి కుటుంబాన్ని అంతటినీ పెంచలకోన తీసుకొని వెళ్ళారు. స్వామివారి పెంచలకోన వస్తారని సాయంకాలం దాకా ఉన్నారు కానీ రాలేదు. అప్పుడు తులసమ్మ గారు ఒక 2 కిలోల బియ్యం వండి వంట చేశారు. ఆ అన్నం అంతా ఇంకా అందరూ తినగా ఇంకా ఒకరికి మిగిలిందనమాట ఆ రోజు. వీరు వివరించిన ఇంకొక అనుభవం, భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉండేవారు కదా. స్వామివారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అమ్మ అన్నం వడ్డించి ఉండేవారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆమెకు అన్నం ఉండేది కాదు. అప్పుడు అక్కడ ఉన్న ఆకుకూరలు అవి ఇవి ఏరుకొని వచ్చి ఉడకబెట్టి అవి ఆకలి తీర్చుకునేది. అప్పుడు ఆమె అనుకుంటూ ఉండేది, ఇవన్నీ స్వామివారు పెట్టే పరీక్షలే అని ఈమె చెప్తూ ఉండేది. తులసమ్మ గారు కోడలతో చెప్తూ ఉండేవారు.
తర్వాత వీరికి ఇంకొక లీల చెప్పారు స్వామివారు, భగవాన్ వెంకయ్య స్వామివారు. అమ్మ మీరు 30 ఏళ్ళ ముందే వీరికి చెప్పారనమాట. మీరు ఉన్న ఇల్లు అమ్మేసి 30 సంవత్సరాల ముందే వీరికి ఒక విషయం చెప్పారు. అదేంటంటే మీరు ఉన్న ఇల్లు అమ్మేసి ఉత్తరంగా వెళ్ళిపోతారని. అదేవిధంగా స్వామివారు చెప్పినట్లే ఆ ఇల్లు అమ్మేసి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీరు వివరించిన ఇంకొక లీల అది తులసమ్మ గారి గురించి. స్వామివారు గురవయ్య స్వామివారితో చెప్పారనమాట తులసమ్మ గారి గురించి. అమ్మ చివరి రోజుల్లో ఇంటికి పోవాలంటుంది, మీరెవరూ పంపకండి అని స్వామివారు చెప్పారనమాట. అదేవిధంగా తులసమ్మ గారికి చివరి రోజుల్లో ఇంటికి వెళ్ళాలని కోరిక కలిగింది. కోరిక కలిగిన తర్వాత ఆమె ఒక మనిషిని పంపి కారు పంపమని చెప్పారు. వీరు చెప్పారు కదా అని కారు తీసుకొని వీరు గొలగమూడి వచ్చారు. కానీ అంతకు ముందు రోజు రాత్రే తులసమ్మ గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్న దర్శనం ఇచ్చి ఆమె ఇల్లు పిల్లలు అందరూ చూపించారు స్వప్నంలో. దాంతో వీళ్ళు కారు తీసుకువెళ్ళిన తర్వాత అమ్మ తులసమ్మ గారు నేను రాను, నాకు స్వామివారి రాత్రి అంతా కల్లో అందరినీ చూపించారు, నేను ఇక ఇంటికి రానని వీళ్ళని తిప్పి పంపించేశారు. వీరు వివరించిన లీల ఇంకొకటి. అక్కడ కొండాయిపాలెం తులసమ్మ గారు స్వామివారి దగ్గరే ఉండేవారు కదా. అక్కడ కొండాయిపాలెం పట్టాభిరెడ్డి సాల్లో అక్కడ ఈ నెల్లూరులో అక్కడ అంతా ఉంటూ ఉండేవారు. అక్కడ చాలామంది భక్తులు వచ్చేవారు. వారందరితో ఈ తులసమ్మ గారు చెప్పేవారు అనమాట. ఇది భిక్షాన్నం తినండి, జబ్బులు తొలగిపోతాయి, కర్మలు తీరుతాయి అనేవారు. కానీ అది అందరికీ నమ్మకం ఉండదు కదా. వాటి విలువ తెలియక ఎక్కువ మంది ఈ భిక్షాన్నం తినేవారు కాదు. ఈ తులసమ్మ గారు భగవాన్ వెంకయ్య స్వామి వారు సమాధి చెందడానికి 2 నెలలకు ముందు నుంచే ఈమె అనారోగ్యం చేసింది, మంచాన ఉన్నారు. వారికి సేవ చేయడానికి స్వామివారే ఇద్దరిని నియమించారు. అంతేకాకుండా భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా చెప్పారనమాట. అయ్యా నేను పోయిన 6 నెలలకు అమ్మ పోతుంది అని చెప్పారు భక్తులతో. అదేవిధంగా ఆమె స్వామివారు పోయిన 6 నెలల తర్వాత కాలం చేశారు. ఓం నారాయణ ఆది నారాయణ.